హాయ్ అండి, నేను సునీతని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు రాగి లడ్లు తయారు చేసుకుందామండి. రాగి లడ్లు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరు మానేయొద్దు నా వీడియోలు చూడటం. డైలీ చూడాలి, రోజు చూడండి. నేను ఒక రోజు పెట్టలేదు, రోజు పెడతాను. నాకు వీలు కుదరలేదు, అందుకు పెట్టలేకపోయాను. ఇప్పుడు రాగిపిండి గిన్నెలో వేసుకున్నామండి. ఇదిగో ప్రాసెస్ ఇలాగా గిన్నెలో వేసుకుని, ఇదిగో రాగిపిండి అండి. అందరికి మంచిదే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినొచ్చు. ఇది రాగిపిండి చాలా మంచిది. స్కిప్ చేయొద్దండి నా వీడియో. నేను లాస్ట్ వరకు ఉంటాను, లాస్ట్ వరకు కనిపిస్తాను. స్కిప్ చేయకండి. బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా పిండి వేసుకోవాలి, బియ్యం పిండి, లేకపోతే జిగురుగా ఉంటుంది కదా, అందుకని పిండి వేసుకోవాలి. అందులో లైట్గా వేసుకోవాలి. ఆయిల్ బెల్లము లాస్ట్లో వేసుకోవాలండి. ఇదిగో పంచదార కూడా లాస్ట్లో వేసుకోవాలి. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలాగా ఇడ్లీ గిన్నె పెట్టుకోవాలి. ఇడ్లీ గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అది రెండో స్టెప్ గిన్నె పెట్టుకోవాలి, కింద స్టెప్ కాకుండా. అలా పెట్టుకొని రాగిపిండి ఉంది కదా, రాగిపిండిలో చూడండి, రాగిపిండిలో ఈ పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి ఉంది కదా మనకి, బియ్యం పిండి. ఇదిగో ప్రాసెస్ 2 స్పూన్లు ఉంటాయి. ఇది బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. అది ప్రాసెస్ అంతా కలవాలి. స్కిప్ చేయకండి, చూడండి, మొత్తం తెలుస్తుంది. ఇది అందరికీ మంచిదే, చాలా బలము. ఇలా కూడా చేసుకోండి మీరు ఇంట్లో. వాటర్ పోసుకుందాం, తగినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకి అది అసలు బాగా రాదండి, ముద్దగా అయిపోతుంది, మెత్తగా అయిపోయి వాటర్ కింద వస్తుంది. చూడండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. వాటర్ ఉంది ఇందులోను. గిన్నె పెట్టేసి మంట ఫుల్గా పెట్టాను. చూడండి, ఇది గిన్నెలో ప్రాసెస్ ఉంది చూడండి. ఇలా కలుపుకోవాలి, వాటర్ ఉండకూడదు. ఇదిగోండి చూడండి, వాటర్ లేకోకుండా ఇలా కలుపుకొని ప్రాసెస్ ఇలా చేసుకోవాలి. చూడండి, చాలా ఇలాగే చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. మీరు ముందే వాటర్ చూసుకోవాలి, తక్కువ వేసుకోవాలి, తర్వాత సరిపడగా వేసుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టుకుని, ఇక్కడ హోల్స్ ఉన్నాయండి, హోల్స్ మీదకి వెళ్ళకూడదు. హోల్స్ అంటే ఆవిరి వస్తుంది, ఆవిరి వల్లే మనకి ఇది ఉడుకుతుంది. ఇడ్లీ ఎలాగో అది అలాగే మనకి హోల్స్ ఉన్నాయి, హోల్స్లో అసలు వెళ్ళకూడదు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నిన్న వీడియో పెట్టలేదు, ఈరోజు పెడుతున్నాను. నా వీడియో తప్పకుండా చేయండి, షేర్ చేయండి ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనాను. నేను చూడండి, మీకు ఇంకా రుచికరమైన వంటలు వండుతాను. అదిగో మూత పెట్టేసుకోవాలండి. అలాగా మూత పెట్టేసి అలాగో నీళ్ళు పొంగుతాయి కదా మనకి, కింద పొంగని తెలిసాక కొంచెం లైట్గా తగ్గించుకోవాలి. లైట్గా తగ్గించుకుంటే ఎక్కువ టైం ఉడుకుతుంది. ఉడకాలండి, ఎక్కువ టైం ఉడకాలి. ఉడికితేనే మంచిది, మనకి చాలా మంచిది ఈ పిండి, రాగిపిండి. ఇదిగో ప్రాసెస్. తర్వాత బెల్లము, పంచదార, ఆయిల్, నెక్స్ట్ ప్రాసెస్ కలుపుకోవాలండి. ఇప్పుడు కాదు, ఇది ఉడుకుతూనే ఉంటుంది. ఈలోగా అది ఉడకాక 5 నిమిషాలకి అది ఒక అరగంట ఉండాలండి. అరగంట 30 గంట ఉండాలి. 30 గంటలు అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఇంకా తింటమే. తినాక ఇదిగో చూద్దాం, ఒకసారి చూద్దాం, మూత తీసి చూద్దాం. ఒక 30 గంట అవ్విందండి, తీసాను, ఉడికిపోయింది. ఇదిగో చూడండి, ఉడికిపోయింది, అయిపోయిందండి. మనకి తెలుస్తుందండి అయిపోయినట్టు. మనం కట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఎంతో మనకు చల్లారాకే బాగుంటుంది. అది కొంచెం వేడికి బాగుంటుంది. కట్టేసానండి, నేను స్టవ్ కట్టేసాను. ఓకే, అయిపోయింది. తర్వాత చూద్దాం ప్రాసెస్. అదిగో అయిపోయిందండి. అయిపోయినండి, తీసేసి ఇది బౌల్లో వేసుకుందాం. వేడిగా ఉందండి, చేయి కాలుతుంది. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇన్ని వీడియోలు, ఇది చాలా బలం, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినొచ్చు. ఇదిగో బెల్లం వేస్తున్నానండి నేను, చాలా బలం, లేడీస్కి కూడా చాలా బలం. బెల్లం వేసిన తర్వాత పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార వేసుకుంటే అది బెల్లము అది టేస్ట్ కలుతుంది. ఎప్పుడైనా సరే 2 ప్రాసెస్ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. బెల్లం వేసినప్పుడు లైట్గా 1 స్పూన్ 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. మీకు బెల్లము తక్కువ వాడితే తక్కువ వేసుకోండి, ఎక్కువ వాడితే ఎక్కువ వేసుకోండి. అదిగో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని బాగా అది మనం కలుపుకొని రబ్ చేసుకోవాలి. ఎలాగ మనం చపాతీ పిండి ఎలాగ కలుపుకుంటామో
అలాగ చపాతీ పిండిలాగా అవ్వాలి. అదిగో చూడండి, అలా చపాతీ పిండిలే మెత్తగా అవ్వాలి. అప్పుడే బాగుంటుంది, మనం తింటాక బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు, ఎంతో ఇష్టంగా తింటారు లడ్లు, రాగి లడ్లు. మీరు కూడా టేస్ట్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. అలాగ ఉండాలి మనకు, ఉండలుగా ఉండకూడదు. వాటరు అన్నీ సరిపడగా చూసుకోండి. మనకి ఏదైనా వాటర్ ఎక్కువైనా బాగా రాదు, గట్టిగా ఉండల కింద వస్తుంది. వాటర్ ఫస్ట్ తక్కువ వేసుకోండి. చూడండి ఇలాగ లడ్డులు చాలా బాగున్నాయి. అదిగో చూద్దాము, టేస్ట్ చేద్దామండి ఎలాగుందో చూద్దాం. సూపర్. ఇంకోటి తిందామండి. చాలా బాగుందండి. అబ్బా అమేజింగ్, అబ్బా అదిరిపోయింది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి. సూపర్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా నా వీడియోలు ఇంకా చేస్తాను. లైక్